వెల్కమ్ బ్యాక్ టు దర్శ కరెంట్ అఫైర్స్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరిన స్పేస్ ఎక్స్ సోమనౌక. మనం ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం అనమాట. మార్చి 16th కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈ చెప్పుకోవడం జరిగింది. ఏంటంటే స్పేస్ ఎక్స్ అక్కడే అంటే సాంకేతిక ప్రాబ్లమ్స్ వల్ల అక్కడే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మర్ని, అంటే ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మర్ని విజయవంతంగా భూమిపైకి తీసుకురావడం కోసం స్పేస్ ఎక్స్ వాళ్ళు క్రూ డ్రాగన్ ఓమనౌకని ప్రారంభించడం జరిగింది. అది విజయవంతంగా అంటే సండే విజయవంతంగా ఐఎస్ఎస్కి చేరడం జరిగింది. అందులో 4 మెంబర్స్ ఓమగాములు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు సునీత విలియం బుచ్ విల్మర్తో కాంటాక్ట్ అవ్వడం కూడా జరిగింది. సునీత విలియమ్స్ గారు ఇది ఒక అద్భుతమైన రోజుగా కూడా ప్రశంసించడం జరిగింది. సో ఇది విజయవంతంగా ఐఎస్ఎస్కి చేరడం వల్ల వీలైనంత తొందరగా సునీత విలియమ్స్ని అలాగే బుచ్ విల్మర్ని భూమి మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఇది నిన్న టాపిక్కి కంటిన్యూయేషన్ అనమాట. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే చంద్రయాన్ 5కి కేంద్రం అనుమతి అనమాట. చంద్రయాన్ 5కి కేంద్రం అనుమతి ఇచ్చింది. యాక్చువల్గా అంటే చంద్రయాన్ 5 అంటే ఏంటి అసలు అంటే చంద్రుడి మీద మనం ప్రయోగం చేయడం కోసం ప్రయోగించే ప్రాజెక్ట్స్ అనమాట. ఇవన్నీ మిషన్స్ చంద్రయాన్ 1, 2, 3, 4, 5. ప్రజెంట్ మనం 5లో ఉన్నాం. ఇంకా 4 కూడా లాంచ్ కాలేదు, ఆన్ ది వే అనమాట. మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చంద్రయాన్ 1, 2 అంటే చంద్రుని మీద లివింగ్ నేచర్ ఎలా ఉంటుంది, అక్కడ మనం బతకడానికి ఏ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, లేదంటే అక్కడ వాటర్ కంటెంట్ ఎలా ఉంది, మినరల్ కంటెంట్ ఎలా ఉంది అని చెక్ చేయడం కోసం, వాటి మీద ప్రయోగం చేయడం కోసం మనం ఈ ప్రాజెక్ట్స్ అన్ని కండక్ట్ చేస్తాం అనమాట. చంద్రయాన్ 1, 2, 3, 4, 5 కదా. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చంద్రయాన్ 3ని. చంద్రయాన్ 2ని పార్షియలీ సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అంటే అది లాస్ట్ మినిట్లో కనెక్షన్ కట్ అయిపోయి ఫెయిల్ అయిపోయింది. బట్ చంద్రయాన్ 3 ఈజ్ సక్సెస్ఫుల్ మిషన్ అనమాట. ప్రపంచంలో ఏ కంట్రీ కూడా సక్సెస్ఫుల్గా చంద్రుని మీద సౌత్ సైడ్ అనమాట, దక్షిణం సైడ్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ ఏ మిషన్ ల్యాండ్ చేయలేకపోయింది. బట్ ఇండియా మాత్రం చంద్రయాన్ 3 మిషన్ ద్వారా మూన్ పైన సౌత్ సైడ్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయగలిగింది. ఆ ల్యాండ్ చేసిన డేట్ ఏదైతే ఉందో August 23 మనం స్పేస్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నేషనల్ స్పేస్ డేగా కూడా ప్రకటించడం జరిగింది August 23. అలాగే చంద్రయాన్ 4 గురించి చెప్పుకుంటే చంద్రయాన్ 4 అనేది ఇంకా లాంచ్ చేయలేదు. ఇస్రో చైర్మన్ అయిన వి నారాయణ గారు మనకి చంద్రయాన్ 4ని 2027కి లాంచ్ చేస్తామని ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ చంద్రయాన్ 4 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికోసం 2104.6 కోట్లని ప్రకటించడం జరిగిందనమాట. ఇప్పుడు చంద్రయాన్ 5 వచ్చేసి అనుమతి ఇచ్చిందని చెప్పాడు కదా, అది జపాన్ సహకారంతో మనం ఈ ప్రాజెక్ట్ని ప్రయోగిస్తున్నాం అనమాట. అలాగే మనకు ఈ ప్రాజెక్ట్లో అంటే మిషన్లో భాగంగా ఆర్బిటర్, రోవర్ అండ్ ల్యాండర్ అనే ముఖ్యమైన 3 పార్ట్స్ ఉంటాయి. అందులో రోవర్ని 250 కిలోస్ యొక్క రోవర్ని మనం చంద్రయాన్ 5 ద్వారా చంద్రుని మీద లాంచ్ చేయబోతున్నామని మనకు ఇస్రో చైర్మన్ అయిన వి నారాయణ గారు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పొట్టి శ్రీరాముల విగ్రహం 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని అమరావతిలో నిర్మిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆయన జన్మదినమైన మార్చి 16th తెలియజేయడం జరిగింది. అలాగే 125వ జయంతి సందర్భంగా కూడా దీన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సంవత్సరం నుండి నెక్స్ట్ 2026 లోపు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే 12 నెలలు, ఈ సంవత్సరంలో ఉండే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమంగా 12 కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం జరిగింది. అలాగే ఆయన మార్చి 16th ఉండవల్లి జన్మదినం, ఆయన నివాసమైన ఉండవల్లిలో జన్మదినాన్ని జరపడం జరిగిందనమాట. అలాగే పడమటిపల్లి నివాసం అంటే ఆయన రియల్ ఎక్కడైతే నేటివ్ ప్లేస్ ఉంటుందో అక్కడ పడమటిపల్లిలో ఆయన నివాసాన్ని మ్యూజియంగా కూడా ప్రకటించడం జరిగింది. అంటే మ్యూజియంగా తయారు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే December 15th ఇదైతే ఆయన ఫాస్టింగ్ చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం 58 days ఫాస్టింగ్ చేసి చనిపోయిన డేట్ అనమాట. December 15th ఆయన చనిపోవడం జరిగింది. దీన్ని మనం ఆత్మార్పణ
ఆత్మార్పణ దినోత్సవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్గా పొట్టి శ్రీరాముల విగ్రహం గురించి, అలాగే 58 అడుగులు అమరావతిలో. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈగల్ అనమాట. ఈగల్ వచ్చేసి ఎలైట్ యాంటీ, ఈగల్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్, దిస్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఈగల్ అనమాట. ఈగల్ అనేది ఏపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇది మెయిన్గా ఎందుకోసం అంటే గంజాయి మారక ద్రవ్యాల స్మగ్లర్ల యొక్క ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడం కోసం. ఇక్కడ ఏంటి అంటే మనం గంజాయిని పెంచకూడదు. చాలా మంది అక్రమ మార్గాల ద్వారా గంజాయిని పెంచుతుంటారు, అలాగే మారక ద్రవ్యాల స్మగ్లింగ్ కూడా చేస్తుంటారు. ఇలాంటి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని స్మగ్లింగ్ ద్వారా ఇరుక్కున్న కేసులకి ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో అలా వాళ్ళు ఆ డబ్బుల్ని సంపాదించిన డబ్బుల్ని కేసుల్లో తప్పించుకోవడానికి వాడుతున్నారు అనేసి ముందుగా వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి ఉంది, అసలు ఎలా సంపాదించారనే దాని మీద ఈ ఈగల్ అనేది పనిచేస్తుంది అనమాట. వాళ్ళ మీద ఎవరైతే గంజాయి మారక ద్రవ్యాల స్మగ్లింగ్ కింద అరెస్ట్ అయింటారో లేదంటే కేసు ఫైల్ అయింటారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని చెక్ చేస్తారు అనమాట. వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత ఉంది, ఎవరెవరి పేరు మీద ఎంత ఉందని చెక్ చేసి దాని మీద యాక్షన్ తీసుకునే దానికోసమే ఈగల్ని తీసుకురావడం జరిగింది. ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఆర్థిక విచారణని ఇది చేపడుతుంది అనమాట. వాళ్ళని ఆర్థికంగా బలహీనపరిచిన తర్వాత వాళ్ళకి ఈ గంజాయి మార్గ ద్రవ్యాల స్మగ్లింగ్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఏదైతే యాక్షన్ తీసుకుంటారో ఎన్డీపీఎస్ చట్టం ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనకి ఎన్డీపీఎస్ చట్టం చాప్టర్ 5లో భాగంగా ఏంటంటే ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అనమాట. 1985 దీని ద్వారా ఏంటంటే ఆ గంజాయిని పెంచరాదు, స్మగ్లింగ్ చేయరాదు, అలాగే మారక ద్రవ్యాల స్మగ్లింగ్ని చేయకూడదని ఈ యాక్ట్ చెప్తారు. ఈ యాక్ట్లో భాగంగా ఎన్డీపీఎస్ యాక్ట్లో భాగంగా ఈగల్ అనే వాళ్ళు ఎవరైతే స్మగ్లింగ్ లో లేదంటే గంజాయి పెంపకంలో ఫైల్ అయిందో కేసు వాళ్ళని విచారించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఏపీ గవర్నమెంట్ ఈగల్ అనే సంస్థను తీసుకురావడం జరిగింది. ఆంధ్ర ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంక్ అనమాట. నవ శిశువులకు అంటే చిన్నపిల్లలకి తల్లిపాలని అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ తల్లిపాల బ్యాంకుని ప్రారంభించడం జరిగింది. ఈ తల్లిపాల బ్యాంకుని ఎవరు ప్రారంభించారు అంటే నమ్రత మహేష్ అనమాట. నమ్రత మహేష్ అందరికీ తెలుసు, హీరో మహేష్ బాబు గారి భార్య అనమాట. ఈమె నమ్రత మహేష్ గారు తల్లిపాల బ్యాంకుని మార్చి 16న ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ ఆసుపత్రిలో ఉన్న తల్లిపాల బ్యాంకుని సంఘంగా క్లబ్ ఆఫ్ విజయవాడ అండ్ ఆసుపత్రి వీళ్ళు సంయుక్తంగా ఈ తల్లిపాల బ్యాంకుని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 37.24 lakhsతో ఈ తల్లిపాల బ్యాంకుని ప్రారంభించడం జరిగింది మార్చి 16న. ఇక్కడ వచ్చేసి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్. ఇది వచ్చేసి సర్వైవల్ క్యాన్సర్ కోసం వేసే ఒక టీకా అనమాట. హెచ్పివి వ్యాక్సిన్ సర్వైవల్ క్యాన్సర్ కోసం వేసే ఒక శిబిరాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఈ శిబిరాన్ని కూడా ప్రారంభించడం జరిగింది 1 yearకి. దీని ద్వారా ఈ శిబిరం ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారంటే 1 yearకి 1500 మందికి ఉచితంగా ఈ టీకాలు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. ఈ శిబిరం ప్రారంభం చేసే సందర్భంలో ఇది కూడా చెప్పడం జరిగింది అనమాట. 1 yearకి 1500 మందికి ఉచిత టీకాలు ప్రొవైడ్ చేస్తున్నామని కూడా జరిగింది. నెక్స్ట్ టాపిక్.